ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టేట్ అసోసియేషన్ ఎవరైతే ఈరోజు విజయవాడ సెంటర్గా అన్ని వర్టికల్స్ అన్ని సెక్టర్స్ని కవర్ చేస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ ఎక్స్పో ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఈరోజు ప్రభుత్వానికి ఇండస్ట్రీ పాలసీ ఒక వేదికగా ఇండస్ట్రీ పాలసీ గురించి ఒక చర్చ జరిగే విధంగా ఈరోజు ఈ ఎక్స్పోలో అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి, అలాగే ఇక్కడున్న కొత్త ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూడడానికి, ఒక నాలెడ్జ్ కూడా ఇక్కడ గెయిన్ చేయడానికి, అంతేకాకుండా వీళ్ళ కాన్సెప్ట్ కూడా బిల్డ్ కనెక్ట్ అండ్ గ్రో. సో ఏదైనా ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్స్ని వాళ్ళకి కావాల్సిన సంబంధించిన శాఖలు ఎవరైతే వాళ్ళని కనెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళతో అనుబంధం పెంచుకోవడానికి, వాళ్ళతో పాటు వాళ్ళ తాలూకు ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీని గ్రో చేసుకోవడం విధానానికి, అలాగే కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి చూడడానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ బ్యాంకర్స్ కూడా ఉన్నారు. బ్యాంకర్స్లో ఉన్న పాలసీ విధానం కూడా ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం బ్యాంకర్స్ కూడా స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఎటువంటి సపోర్ట్ లభిస్తుందని కూడా వాళ్ళు కూడా ఇక్కడ చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ ఎక్స్పోని పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా విజిట్ చేసి ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ర్యాంప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో రైజింగ్ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, ఆ ప్రోగ్రామ్ కూడా ఈరోజు నుంచే మేము విలేజెస్లో, టౌన్స్ అండ్ సిటీస్లో కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆల్ ఎంఎస్ఎంఈ యూనిట్స్ని రిజిస్టర్ చేస్తూ, ఆ ఎంఎస్ఎంఈ యూనిట్స్లో చిన్న పరిశ్రమలు చిన్నవి కూడా మేము రిజిస్టర్ చేస్తూ వాళ్ళని పెద్ద ఎత్తున గవర్నమెంట్కి లింక్ చేసే విధానం మేము ప్రారంభించడం జరిగింది. అది కూడా ఈ రోజు నుంచి అది ప్రారంభమైంది. అయితే దాన్ని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని రిజిస్టర్ యూజ్ చేసుకొని దాన్ని వాళ్ళ తాలూకా ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది చిన్నదైనా అవ్వచ్చు, ఒక చిన్న కిరాణా షాప్ అయినా కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు పాన్ కార్డు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, దాన్ని మీరు రిజిస్టర్ చేసుకుంటే ప్రభుత్వం మీకు ఆ ఇండస్ట్రీ, ఆ సెక్టర్ని ఎలా మేము గ్రో చేయాలని ఒక ఆలోచన చేస్తూ మీరు ఏ రకంగా వాళ్ళు స్కిల్ కానీ లేకపోతే వాళ్ళ తాలూకా టెక్నాలజీ అడాప్షన్లో కానీ మేము వాళ్ళ నెంబర్స్ని తీసుకొని అనలైజ్ చేసి వాళ్ళు గ్రోత్ చేసే అవకాశం మాకు ఉంటుంది. నేను ఈ వేదికగా మీ అందరికీ కూడా చెప్తున్నాం. ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు కూడా ఆ ర్యాంప్లో యుద్ధం రిజిస్ట్రేషన్కి భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ, మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Save a life. Download UBlood app. UBlood for the new blood.